కర్మాగారానికి పచ్చని మా భూములని పచ్చని మా భూములు పచ్చని మా భూములు ఆయుధ కర్మాగారానికి ఆయుధ వచ్చి కాలు వచ్చేది కానీ నీళ్ళు వస్తుంది కాలు ఇప్పుడు నీళ్ళు బాగా నీళ్ళు లాగే కదండి ఇప్పుడు ప్రతి ఊరు 2 గంటలు 3 గంటలు. సో మీ జీవితాలు కదా పచ్చగా ఉండేటప్పుడు ఇప్పుడు జీవితాలు 4 సంవత్సరాలు పచ్చగా ఉండే సార్ వచ్చిన వాళ్ళు మామూలు లేనిపోను పెట్టి బెడదెట్టి చాలా ఇబ్బంది పెట్టి చాలా ధర్నాశనం చేసేస్తున్నాయి మమ్మల్ని నిజం వస్తాయి నొప్పులు లేవు మాకు ప్రాణాలు ఇది ఇబ్బంది పెట్టేస్తున్నాయి మమ్మల్ని. సో భూములు అయితే ఇవ్వరు భూమి అయితే ఇవ్వండి ప్రాణాలు పోయినా భూమి మాత్రం ఇస్తాం కాదు పోతే ప్రాణాలను పోతాయి మొత్తం భూమి మాత్రం పోతే ప్రాణం అక్కడే పోతే ఎలగపోయేది అంతే కదా అలా ఎలగపోయేదండి భూమి లేని ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాం ఎక్కడికి ఉంటాం ఎలగపోతే భూమి ప్రాణాలు తెగిస్తాం తప్ప భూమి ఇస్తామని జరగదండి అది ఎన్ని చేసినా పోతే మనం ప్రాణాలు తీసేసినాం అంతేగాని భూమి ఇస్తాం జరగదండి. మేమంటా రైతు సంఘంగా మేము ఉంటాం ధైర్యంగా ఉన్నాం మీ ధైర్యం భూమి ఏమంటే చూడండి గోడుగూడు మెంగపాటి ఇలాంటి ఏరుకుంటే అసలు ఎవరు భూములు ఇవ్వరండి. ఆ కాలం వెళ్ళినప్పుడు కొంత భూమి రైతులకి 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పోతే 2 ఎకరాలు మిగిలినప్పుడు నీళ్లు వస్తాయి కదా ఏదో నాటికి ఈ 2 ఎకరాలన్నా పండుతాయి అని అది వదులుకున్నాం. అది వదులుకుంటే ఇప్పుడు వచ్చి ఇది కూడా ఏం చేస్తానంటే ఇంకా మేము మాకు ఆధారం ఉండదు కదండి ఎక్కడికి వెళ్ళి బతుకుతాం పట్టుబడి డబ్బు చేసి డబ్బు వచ్చినాయి వాళ్ళు తీసినప్పుడు గొడవ తీయలేదు. గవర్నమెంట్ ఏమైనా పొట్టుదల పెట్టుకోవాలంటే ఆ కణాలు ఇంకా బాగా శుభ్రం చేస్తే రైతులు కూడా ఇంకా బాగా పంటలు పండిస్తారండి. డబ్బులు కొంటా సేరు దొరకలేదు అయిపోతున్నాయి ఏమి లేదు ఇది పోతే ఎడాలాగా అయిపోతాం మేము ఏం పనులు పాటలు లేవని మీరు ఏమేమి జీవితం పడుతున్నాం మీకు పిల్లలు కూడా ఇప్పుడు 5,000 కుటుంబాలు 5,000 మంది కుటుంబాలు భోజనం దీని మీద ఎక్కడ ఊరు 5 కుటుంబాలు ఉంటాయండి. ఈ కుటుంబాలు జనం అందరూ కూడా దీని మీద వ్యవసాయం మీద మొక్కజొన్న మీద ఈ పంటల మీద జీవితాన్ని దీని మీద జీవనం చేసి ఈ ముందు వాళ్ళు ఏముండేదండి